సో, ఇప్పుడు చాలా మంది ఫ్రీ టైమ్‌ని ఎలా యుటిలైజ్ చేసుకోవాలని ఆలోచిస్తూ ఉంటారు కదా! కానీ అదే ఫ్రీ టైమ్‌ని యుటిలైజ్ చేసుకొని మనం లక్షలు, కోట్లు సంపాదించే ఆప్షన్ ఏమైనా ఉందంటారా? గుడ్ క్వెషన్ అండి. సో, చాలామంది ఇప్పుడు అంటే మా దగ్గర ఒక 2000 మెంబర్స్ వర్క్ చేస్తున్నారు. అందులో చాలామంది పార్ట్ టైమ్ వాళ్ళుంటారు. పార్ట్ టైమ్ వాళ్ళంటే ఏం చేస్తారంటే జాబ్‌కి వెళ్తారు. మిగతా టైంలో సాటర్‌డే గాని, సండే గాని మా దగ్గరకొచ్చి కొన్ని ట్రైనింగ్స్ తీసుకుంటారు. ట్రైనింగ్స్‌కి దీన్ని మేమేమి చార్జ్ చేయము. అంటే హుహు. జీరో ఇన్వెస్ట్‌మెంట్. సో, ఈ జీరో ఇన్వెస్ట్‌మెంట్‌లో లక్షలు ఎలా సంపాదించవచ్చు అంటే చాలా ఈజీ మెథడ్ అండి. ఒక డెడికేటెడ్‌గా మనం చెప్పిన పనిని వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోగలిగితే రియల్ ఎస్టేట్ అనేది పెద్ద రాకెట్ సైన్స్ కాదు. అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా ఈజీగా నేర్చుకోగలిగేది రియల్ ఎస్టేట్. ఓకే. బై గాడ్ గ్రేస్ ఏంటంటే రియల్ ఎస్టేట్‌లో సంపాదించినంతగా మనం వేరే ఫీల్డ్‌లో ఎక్కువ సంపాదించలేం. ఇక్కడ టాలెంట్‌తో సంబంధం లేదు, చదువుతో సంబంధం లేదు, అట్ ది సేమ్ టైమ్ ఏజ్ గ్రూప్‌తో సంబంధం లేదు, రిలిజియన్‌తో సంబంధం లేదు. ఎలాంటి వాళ్ళైనా ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళు సంపాదించాలి, లైఫ్‌లో ఏదైనా చెయ్యాలి, ఒక ఫ్యామిలీకి భరోసాగా ఉండాలి, సమాజంలో నాకు పేరుండాలి అనుకున్న వాళ్ళు ఎవ్వరైనా కూడా రియల్ ఎస్టేట్‌లో సక్సెస్ అవ్వచ్చు. దానికి ఓకే. మనం చేయాల్సిందేంటంటే కొంత పార్ట్ టైమ్ అనేది మనం ఇవ్వగలిగితే ఆ పార్ట్ టైమ్ అనేది మన టైమే మనకి ఇన్వెస్ట్‌మెంట్. ఆ ఇన్వెస్ట్‌మెంటే మనకి రేపొద్దున లక్షల్లోను, కోట్లలోను సంపాదిస్తుంది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని స్టోరీస్ ఉన్నాయి నా దగ్గర. లైక్ ఎలా అంటే బ్యూటీషియన్ మా దగ్గర వర్క్ చేస్తారు. మేడం ఆవిడ బ్యూటీషియన్ ఏమైనా వర్క్స్ ఉంటే చేసుకుంటూ ఉంటారు. ఆవిడకొక బ్యూటీషియన్ సెలూన్‌లా ఉంది. రిమైనింగ్ టైమ్‌లో రియల్ ఎస్టేట్‌కి సంబంధించి నాలెడ్జ్ నేర్చుకుంటారు. సండే సైట్స్‌కి వస్తారు మేడం వచ్చి. సో, వాళ్ళకి తెలిసిన వాళ్ళందరిని తీసుకొస్తారు. సైట్ నచ్చితే వాళ్ళకొక పర్సెంటేజ్ అనేది వస్తుందన్నమాట. ఇలా కంటిన్యూ ప్రాసెస్‌లో మీరు బిలీవ్ మీ ఆర్ నాట్ ఆవిడకి సెలూన్ మీద 40,000, 50,000 వస్తది. మా కంపెనీ నుంచి 2,00,000 వరకు తీసుకెళ్తారు వాళ్ళు. ఓహ్! సో, ఇలా ఒకటే కాదు చాలా మంది సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ మా దగ్గర కొంతమంది వర్క్ చేస్తుంటారు. వాళ్ళకున్న నెట్‌వర్క్‌ని మాకు నెట్ వర్త్‌గా చేసి హుహు. దాని నుంచి కూడా అమౌంట్ సంపాదిస్తూ ఉంటారు. సో, నేను చెప్పేదేంటంటే ఎవరైనా జాబ్ చేస్తున్నా, అదర్ ఫీల్డ్స్‌లో ఉన్న, బిజినెస్ చేస్తున్నా మీ అందరికీ ఒకటే చెప్పదలుచుకుంటున్నాను. ఫ్యూచర్ చాలా టఫ్ ఉంటదండి. ఎందుకంటే డబ్బున్న వాళ్ళ దగ్గర అట్‌లీస్ట్ బతకాలి అంటే డబ్బు ఖచ్చితంగా ఉంది. ఇప్పటి నుంచి మనీ సంపాదించడంలో ఎవరైనా నెగ్లిజెన్స్ చేస్తే వేరే వాళ్ళ మీద బేస్ అవ్వాల్సిన అవసరం వస్తుంది. హుహు. ఎందుకంటే అన్ని రేట్లు పెరిగిపోతున్నాయి. ఎక్కడ చూసినా రేట్లు పెరుగుతున్నాయి. ఈ టైంలో మనకి ఫండ్స్ ఉండాలి. అంటే అట్‌లీస్ట్ 6 నెలలకు సంబంధించిన ఎమర్జెన్సీ ఫండ్ ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఉండాలి. ఇలా ఉండాలంటే జీతం మీద మనం సంపాదించలేం. జీతం మీద జీవితాలు బాగుపడతాయనేది ఒక కల. సో, అలా అని చెప్పేసి మిమ్మల్ని జాబ్ మానేయమనట్లేదు. ఉన్న పార్ట్ టైమ్‌లో మీరు గనక యుటిలైజ్ చేసుకోగలిగితే 100% లక్షల్లో సంపాదించొచ్చు.